జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ రోజు అడిగావు కదా, అప్పుడు యాక్సిడెంట్ జరిగి ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు తెచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది బావా. ఇదిగో, ఈ నవ్వు, సంతోషం ఎప్పుడూ నీ మొహంలో ఉండాలి. చుట్టూ నీకు నచ్చే వస్తువులు, అనుకూలమైన వాతావరణం మాత్రమే ఉండాలి. అలాగే మనసుకి బాధ పెట్టేవి, భయం కలిగించే ఆలోచనలేవీ ఉండకూడదు. జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలేద్దాం. మన భవిష్యత్తు మనకి ముఖ్యం వైదేహి. మన బిడ్డ భవిష్యత్తే మనకి ముఖ్యం. తెలుసు బావా, అలాగని నేనేదో గతం గుర్తు చేసుకుని భయపడుతున్నానని అనుకోవద్దు. ఇప్పుడు ఆ భయమేమీ లేదు బావా. ఇంకా చెప్పాలంటే ధైర్యంగా ఉంది. ఎందుకంటే మనకి ఏ ఆపదొచ్చినా మన బిడ్డ ముందే చెప్తుంది. మనం తనని కాపాడటం కాదు బావా, తనే మనల్ని కాపాడుతుంది. ఇక నాకు ఏ దిగులు లేదు బావా. ఏంటి బావా, ఇంకా నమ్మకం కుదరడం లేదా? నాన్నకి ఆపద వస్తుందని చెప్పింది, వచ్చింది కదా. నీళ్లల్లో దిగకూడదని ముందు చెప్పింది. అది తప్పించుకున్నామనుకుంటే ఎద్దు రూపంలో ఆపద వచ్చింది. అప్పుడు కూడా మన బిడ్డే తన కదలికలతో చెప్పింది బావా. ఇది నువ్వు నమ్మి తీరాల్సిందే. నా చిట్టి తల్లి దేవతలా మనల్ని కాపాడుతుంటే తనకి దురదృష్టాన్ని అంటకడుతున్నారు బావా. కుటుంబానికి శాపం అంటున్నారు. కానీ వాటిని ఎలా తిప్పికొట్టాలో కూడా నా చిట్టి తల్లి నాకు చెప్తోంది. ఇక నాకు ఏ దిగులు లేదు బావా. నువ్వు చెప్తున్నది నమ్మశక్యంగా లేదు వైదేహి. కానీ ఈ ఆలోచన వల్ల నువ్వు ధైర్యంగా, సంతోషంగా ఉన్నావు. అది చాలు. ఇదే నీకు, మన బిడ్డకి మంచిదే. నాకు కావాల్సింది ఇదే వైదేహి. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా, సంతోషంగా ఉండాలి. ఎవరు బావా? డాక్టర్. హలో డాక్టర్. ఫోన్ చేస్తానన్నారు కదా దేవాంశ్, చేయలేదు? గుడి నుంచి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది డాక్టర్. మీరు పొద్దున్నే రండి. ఈసారి నేను రావడం కాదు దేవాంశ్, మీరే వైదేహిని తీసుకుని హాస్పిటల్కి రండి. రేపు స్కాన్ చేసి బేబీ గ్రోత్ అబ్జర్వ్ చేయాలి. సరే డాక్టర్, రేపు మార్నింగ్ తీసుకొస్తాను. ఓకే దేవాంశ్. ఏంటి బావా? డాక్టర్ రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మంటున్నారు. స్కానింగ్ చేయాలంట. సరే బావా. అవును, స్కానింగ్ అంటే బిడ్డ లోపల ఎలా ఉందో చూడొచ్చు కదా? చూడొచ్చు. రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. రేపు నిన్ను చూడబోతున్నాను. పొత్తిళ్లలోకి రాకమునిపై కలిగే ఈ అనుభూతి చాలా బాగుంది బావా, చాలా బాగుంది. ఇంత పక్కగా ప్లాన్ చేసినా ఎలా మిస్ అయ్యిందో అర్థం కావడం లేదు. లాస్ట్ మినిట్లో వైదేహి దేవాంశుని కాపాడడం ఏంటి? ఏదో శక్తున్నట్టే అనిపిస్తోంది ఊర్మిళ. శక్తులా? అవును. దేవాంశుని నీళ్లలో ముంచి చంపబోతున్న సంగతి ముందుగానే తెలుసుకుంది. అప్పటికప్పుడు మనం ఎద్దు ప్లాన్ వేసినా దేవాంశుని కాపాడుకుంది. చూస్తుంటే ఏదో శక్తున్నట్టే అనిపిస్తోంది ఊర్మిళ. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అర్థం లేకుండా? అత్తయ్య చావుని దగ్గరగా చూసేసరికి భయంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చూడండి అత్తయ్య, ఏదో అదృష్టం కొద్దీ ఆ క్షణంలో చూసింది, కాపాడింది, అంతే.
ఏ శక్తులు లేవు, పాడు లేదు. ఏ భయం పుట్టించడం కోసమైతే ఇదంతా చేస్తున్నామో ఆ భయం పుట్టిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించాలి. అదే అర్థం కావడం లేదు కదా. ఇవన్నీ జరగడానికి కారణం వైదేహి కడుపులో ఉన్న బిడ్డే అని అక్క అత్తయ్య నమ్ముతున్నారో లేదో తెలియటం లేదు. అంత సులువుగా నమ్మరత్తయ్య. ఎందుకంటే వైదేహి ఇంటి కోడలు మాత్రమే కాదు, మనవరాలు కూడా. పైగా ఇంటి వారసత్వాన్ని మోస్తోంది. ఆ వారసత్వం మీద నిందని మోపడం అంత సులువు కాదు. అయితే మరెలా? నీటి మీద వేలితో గీత గీస్తాం, కనిపిస్తుందా? కానీ ఆపకుండా వేలిని అలా తిప్పుతూ ఉంటే అప్పుడు కనిపిస్తుంది. మనం చేయాల్సింది కూడా అదే. వాళ్ళు నమ్మేంత వరకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉండాలి. నిజమే. ఈసారి వేసే ప్లాన్ ఇంకా పగడ్బందీగా ఉండాలి. అస్సలు తప్పించుకునే అవకాశమే ఉండకూడదు. మళ్ళీ ఆ ఎద్దులాంటి ప్లాన్ మాత్రం వేయొద్దు. వేసినా నన్ను చుట్టుపక్కల మాత్రం ఉంచొద్దు. అమ్మా, అదేదో అనుకోకుండా జరిగిపోయిందమ్మా, వదిలే. ఏంటి వదిలేసేది? ఆ శాలువా నీ మీద పడుంటే తెలుసుండేది. అమ్మా, నేనేదో కావాలని చేసినట్టు అంటావేంటి? ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కోసారి రివర్స్ అయ్యి మన మీదకే వస్తాయి. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఆపండి మీ తల్లి కొడుకుల గొడవ. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెయ్యడానికి ఏమీ లేదు. ఈసారి తగిలే దెబ్బ ఎలా ఉండాలంటే దానికి కారణం వైదేహి కడుపులో ఉండే బిడ్డ అని నమ్మి పెద్దమ్మ నానమ్మలే బిడ్డని తీసేయమని బలవంతం చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.